నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. అమరావతి రైతుల త్యాగమే స్ఫూర్తి అన్న సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం. హర్ఘర్ తిరంగా ర్యాలీతో త్రివర్ణ శోభితమైన ఒంగోలు నగరం. 3000 మంది విద్యార్థులతో మారథాన్ ర్యాలీ. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ రాజాబాబు. స్టైఫండ్ పెంచాలని కోరుతూ 3వ రోజుకు చేరిన జోడాల సమ్మె. అత్యవసర సేవలు అందిస్తున్నామని వెల్లడి. అమరావతి రైతులది త్యాగమే కాదు, స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని సీఎం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. కాలినడకన వెళ్లి స్టీల్ బ్రిడ్జిలను పరిశీలించారు. సభకు హాజరైన రైతులు, స్థానికులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఏమవుతుందో తెలియని స్థితిలో అందరం ఉన్నాం. రాజధాని ఎక్కడ నిర్మించాలో అర్థం కాని పరిస్థితి. శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. మెజారిటీ ప్రజలు అమరావతినే సూచించారు. రాజధాని లేకపోతే మనం ఏమి చేయలేమని గ్రహించి నిర్మాణానికి సంకల్పించా. మరి భూములు కావాలి కదా, మహానగరంగా ఎలా చేయాలని ఆలోచిస్తే ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములు చేస్తే బాగుంటుందని ఆలోచించా. ఒక్క మాట చెప్పగానే నన్ను నమ్మి భూములు ఇచ్చినందుకు అన్నదాతలు ముందుకొచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన 58 రోజుల్లోనే రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. 33,000 ఎకరాలు ఇచ్చేందుకు 29,000 మంది రైతులు ముందుకొచ్చారు. అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అని నాటి సంగతులను సీఎం వివరించారు. మంత్రులు పి నారాయణ, నాదెండ్ల మనోహర్, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, అమరావతి రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ రాజధాని పెట్టాలని ఆలోచించారు ఆనాటి పెద్దలు. కొంతమంది విశాఖపట్నం, అప్పుడుండే కమ్యూనిస్టులు ఇక్కడ, కొంతమంది కర్నూలు అనుకుని మళ్ళీ రాష్ట్రం అంతా కలిసి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో తాత్కాలిక రాజధాని కర్నూలు, అదే మరి హైకోర్టు గుంటూరులో పెట్టి పెద్ద మనుషులు ఒక ఒప్పందానికి వచ్చారు. 1 సంవత్సరంలో మళ్ళీ 2-3 ఏళ్లలో బోరుగుల రామకృష్ణరావు గారు త్యాగం చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. అదే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. తర్వాతనే అనేక రాష్ట్రాలు వచ్చాయి. మీరు, నేను ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అయితే చాలా సంవత్సరాలు, నేను 78 ఎమ్మెల్యే అయితే నేరుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అక్కడి నుంచి ఎందుకంటే నేను మంత్రి కావడం, పార్టీ అధ్యక్షుడు కావడం, ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రం అంతా రన్ చేయాలి కాబట్టి అటు తెలంగాణ ఇవన్నీ చేశాం. 2014 మళ్ళా బైఫర్కేషన్. ఆ రోజు కూడా నేను ఒకటి ఆలోచించాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు నాకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను. కొన్ని జీవితాల్లో కొన్ని అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకున్న వాళ్ళం మనకు ఒక తృప్తి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశామని. ఇప్పుడే మనోహర్ గారు వస్తూ ఒక మాట అన్నాడు, సార్ మీరు హైటెక్ సిటీ కట్టారు, అది మహానగరం అయింది, హంబుల్ వే మీరు ఇది స్టార్ట్ చేశారంటే హంబుల్ కాదు, ఇది గ్రేట్ విజన్కి
మొదటి సక్సెస్ మాత్రం అని చెప్పాను. జిల్లా కేంద్రమైన ఒంగోలు త్రివర్ణ శోభితమైంది. విద్యార్థులు, వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు సుమారు 3,000 మంది జాతీయ పతాకాలను చేతబూని చేపట్టిన ర్యాలీతో ట్రంక్ రోడ్డు క్రిక్కిరిసింది. వివిధ యూనిఫారాలు ధరించి ప్రకాశం భవనం నుంచి మినీ స్టేడియం వరకు జరిగిన మారథాన్ ర్యాలీ వందే మాతరం నినాదాలతో సాగింది. కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి నేతృత్వంలో సాగిన ర్యాలీ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించి స్వాతంత్ర సమర స్ఫూర్తిని నింపింది. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే నేటి మన స్వాతంత్ర భారతదేశమని కలెక్టర్ అన్నారు. ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. అన్ని రంగాలలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరింతగా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరం ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించుకొని వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా తమ వంతు బాధ్యతగా నిర్వహించాలని అన్నారు. యువత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. స్వాతంత్ర పోరాట విలువలను భావితరాలకు తెలిపేలా 5 రోజుల పాటు హర్ ఘర్ తిరంగా, సెల్ఫీ, మొక్కలు నాటడం, తిరంగా ర్యాలీలు నిర్వహించడం లాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ వీటిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ దిశగా పాల్గొంటామంటూ ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. మారథాన్ ర్యాలీలో డిఆర్ఓ పివి రమణ, జెడ్పీసీఓ చిరంజీవి, డిఆర్డీఏ పీడీ నారాయణ, డిఈఓ రేణుక, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మానాయక్, ఐసీడీఎస్ పీడీ పద్మ సునంద, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, స్టెప్ సీఈఓ రమణ, జిల్లా స్వర్ణగ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పర్యాటక అధికారి రవికుమార్, భూగర్భ జల వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిటిసి సుశీల, డిఎస్పీ శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, యువజన వ్యవహారాల అధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రకాశం జిల్లాలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేశాము. ఈ ర్యాలీ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే సంబంధించి సెలబ్రేషన్ గురించి చెప్తున్నాము. తర్వాత మన జిల్లాలో ప్రతి ప్లేస్లో కూడా వేరే వేరే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. స్కూల్స్లో, కాలేజ్లో, అన్ని ప్లేసెస్లో, ఆఫీసెస్లో, అన్ని ప్లేసెస్లో ఇలాంటివి ఒక ఫెస్టివల్ లాగా మేము ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఒకసారి వెనక్కి వెళ్ళి అదే లైన్ మలయజ శీతలాం స్వతంత్ర సమరంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి బానిస సంఖ్యల నుంచి భారతదేశం విముక్తి పొందిన రోజుని మనందరం కూడా రేపు 15వ తారీఖున జరుపుకుంటున్నాం. మీకు స్వాతంత్ర్యం ఎందుకు? భారతదేశంలో అనేక రకాల మతాలు ఉన్నాయి, అనేక రకాల కులాలు ఉన్నాయి, అనేక రకాల ఆచారాలు ఉన్నాయి, వేల సంఖ్యలో భాషలు ఉన్నాయి. మీరు యునైట్గా ఉండరు, మీకు దేశం ఇచ్చినంత మాత్రాన మీరు పరిపాలించుకోలేరు అని చెప్పి ఆనాటి బ్రిటిష్ వారు భారతీయుల్ని అవహేళన చేస్తే, మా దేశం మేము పరిపాలించుకుంటాం,
ఏ రోజైతే మేము పుట్టిన నేల మాదవుతుందో, దేశం మాదవుతుందో మాకు ఆత్మగౌరవం ఉంటుంది అని చెప్పేసేసి ఆ రోజు వందే మాతరం అనే ఒక నినాదంతో అదొక స్ఫూర్తిగా తీసుకొని ఈ అనేక రకాలైనటువంటి జాతులు, మతాలు అన్నీ కూడా ఆ పాటతో ఉత్తేజమై ఒకటిగా చేరి ఆ రోజు బ్రిటిష్ వారికి ఎగనెస్ట్గా పోరాటం చేసి మనం ఈ స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాం. ఈ 80 సంవత్సరాల్లో మనం గణనీయమైనటువంటి ప్రగతిని సాధించాం అన్ని రంగాల్లో కూడా. ప్రపంచంలో ఉన్న దేశంలో కల్లా మన దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం దాని నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు కూడా మనం పరిపాలన చేసుకుంటూ మనందరం ఒకటిగా ఉంటూ దేశాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు మనం 2047 అంటే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వికసిత్ భారత్ 2047 కింద, స్వర్ణాంధ్ర 2047 కింద మనం ఒక దిశానిర్దేశం చేసుకున్నాం. ఆ రోజుకి భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచి ప్రపంచంలో నెంబర్ 1 దేశంలో ఉంచాలని చెప్పేసి మనం ఒక దిశానిర్దేశం చేసుకున్నాం. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్, యంగ్ జనరేషన్, వీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఏదో రకంగా అందరం కూడా దాన్ని కాంట్రిబ్యూట్ చేయడానికి మీరు ఈరోజు మనమందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి టైం వచ్చింది. అందుకే ఈ పర్టికులర్గా ఈ స్వాతంత్ర దినోత్సవం మనం సపరేట్గా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా ఎన్నో వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళ పేరుతో ఫలానా పేరుని నేను స్వాతంత్రం సాధించినటువంటి విజయాలను గుర్తు చేసుకుంటూ 2047కి నా దేశం ఇలా ఉండాలి అని చెప్పేసి ఆశిస్తూ, అందులో భాగంగా నేను యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ ఇంజనీర్గా, యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా ఏదో రకమైనటువంటి నీకు నా ఆలోచన తగిన విధంగా ఈ దేశానికి నా వంతుగా ఇది నేను కాంట్రిబ్యూట్ చేసి 2047కి నా విజన్ సాధిస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనకి వీడియోస్ పెట్టి మొత్తం దేశమంతా కూడా యంగ్, ఓల్డ్ అండ్ చిల్డ్రన్తో సహా అందరూ కూడా ఈ ఆశయ సాధనలో ఉంటున్నారు. కాబట్టి మనమందరం కూడా ఏ ఆశయం కోసం మనం స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాము, ఏమి సాధించాలని చెప్పేసి మనం ఇంత పోరాటం చేసి తీసుకున్నామో అవన్నీ కూడా మనం తలంచుకొని ఆ ఆశయాల వైపు మనందరం కూడా నడవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భూమి ప్రేమిస్తున్నాను, వారసత్వ సంపద. స్టైఫండ్ పెంచాలని కోరుతూ చేపడుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఒంగోలు జీజీహెచ్ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారికి మద్దతుగా జూనియర్ డాక్టర్లు హాస్పిటల్ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. We want justice. 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 No typhoon. No typhoon. మనకి ఏం కావాలి? సెకండ్ హై కావాలి. ఏం కావాలి? సెకండ్ హై కావాలి. ఏపీ చూడా జిందాబాద్. ఏపీ చూడా జిందాబాద్. సవర్ణ లేనిదే విశ్రాంతి లేదు. సవర్ణ లేనిదే విశ్రాంతి లేదు. సవర్ణ లేనిదే విశ్రాంతి లేదు. ఎక్కువ 3% స్టైఫండ్ తక్కువ. ప్రధానంగా స్టైఫండ్ విధానం అమలు చేయాలని అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించినప్పటికీ ఇంతవరకు స్పందన లేదని అసోసియేషన్ నాయకురాలు డాక్టర్ శ్రావణి అన్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించవలసిన వైద్యులు ప్రభుత్వ విధానాల కారణంగా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి పూర్తిగా సమ్మెలోకి వెళుతున్నామని, అన్ని సేవలు నిలిపివేస్తామని అన్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ సర్వీసులకు హాజరవుతున్నామని, వైద్య సేవలు చేస్తూనే సమ్మెలో ఉన్నామని, దీనిని అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈరోజు మేము డే 4 ఆఫ్ ఏపీ జూడా స్ట్రైక్ కొనసాగిస్తున్నాము.
బేసిక్ నీడ్స్ కూడా డాక్టర్స్ ఇలా రోడ్డు మీదకి వచ్చి అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. నయం చేసే చేతులు ఈరోజు న్యాయాన్ని కోరుకుంటున్నాయి. సో మా బేసిక్ డిమాండ్ జస్ట్ స్టైఫండ్ హైక్ కోసం ఈరోజు ఇలా వచ్చి ఈ ఎండలో కూర్చొని అడగాల్సిన పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్ కొంచెం ఇది కన్సిడర్ చేసి మాకు తగిన న్యాయం చేస్తే మేము వెళ్ళి మా వర్క్స్ కొనసాగిస్తామని తెలుపుతున్నాము. ఇప్పుడు మీరు సమ్మెలో ఉన్నారు కదా, వైద్య సేవలు ఎట్లా జరుగుతున్నాయి? వైద్య సేవలు ఎమర్జెన్సీస్ అన్నీ కొనసాగిస్తున్నాము. ఎందుకంటే మాకు స్ట్రైక్ కంటే మా ప్రొఫెషనే ఇంపార్టెంట్. అందుకోసం ఎమర్జెన్సీస్ అలానే కంటిన్యూ అవుతున్నాయి. దాంట్లో ఎలాంటి హాల్ట్ అసలు చేయలేదు. అన్ని క్యాజువాలిటీస్, ఐసీయూస్, లేబర్ రూమ్స్ అన్నీ యాజ్ యూజువల్గా నడుస్తున్నాయి. 2011 సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. సర్వీసులో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు టెట్ పాస్ కావాలన్న నిబంధన వల్ల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు అన్నారు. పాఠశాలల్లో విద్యాబోధన సరిగా చేయలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు పొందేలా చూడాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై, గౌరవ అధ్యక్షుడు ఎస్ రవి, సహాధ్యక్షులు వెంకట్రావు, ఉమామహేశ్వరి, కోశాధికారి చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో ఇటు డిఈఓలకి కలెక్టర్లకి మెమోరాండాలు సమర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క టెట్ అంశం ఏదైతే ఉందో ఉపాధ్యాయులు అందరూ కూడా టెట్ పాస్ కావాలి అనేటువంటి అంశం ఉపాధ్యాయుల్ని కలవర పెడతా ఉంది. కాబట్టి ఆర్టీ యాక్ట్ అమలులోకి రాకముందు ఏ ఉపాధ్యాయులు అయితే నియామకం పొందారో వారికి మినహాయింపు ఇవ్వాలనేటువంటిది మా సంఘం తరఫున ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి మొట్టమొదటి డిమాండ్. పాఠశాలల్లో బోధనా ప్రమాణాలను పెంచడం అనేటువంటి ఉద్దేశంతో ఆర్టీ యాక్ట్లో 23(1) నిబంధన ప్రకారం సర్వీసులో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు టెట్ పాస్ కావాలి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలని అనేది నిబంధన ఉందో ఆ నిబంధన దుర్మార్గమైనటువంటిది. 2011 నుంచి ఎవరైతే నియామకం పొందుతున్నారో టెట్ కమ్ డిఎస్సి ద్వారా నియామకం పొందుతున్నారో 2011కు ముందు నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులకు కూడా ఈ టెస్ట్ పాస్ కావాలనేటువంటి నిబంధనని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 57-58 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు రకరకాల సిలబస్ని చదవలేక ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలల్లో సరైన విద్యాబోధన కూడా కుంటుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఈ రోజున ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకి పూర్తిగా టెట్ నుంచి మినహాయించాలి. అది కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే దానికి ఆర్టీ యాక్ట్కి సవరణ చేయాల్సిందిగా ఏకైక డిమాండ్గా ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అది సాధ్యం కాని పరిస్థితిలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి స్పెషల్ టెట్ పెడతామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ఆ స్పెషల్ టెట్లో కొన్ని రాయితీలను ప్రకటించాలి. పాస్ మార్కుల్ని తగ్గించి కామన్ మార్క్ చేయడం ద్వారా, అలాగే ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ లేనటువంటి ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ టెస్ట్ కాకుండా ఆఫ్లైన్ బేస్లో ఈ యొక్క టెట్ పరీక్షని నిర్వహించాలని, అంతేకాకుండా ఉపాధ్యాయుడు బోధించేటువంటి కంటెంట్కు మాత్రమే పరిమితమై ఈ ఎగ్జామ్ని నిర్వహించాలనేటువంటి 3 డిమాండ్లతోటి స్పెషల్ టెట్ను నిర్వహించాలనేటువంటి డిమాండ్లతోటి ఈ రోజున డిఈఓలకి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఈ మెమోరాండంకి ప్రభుత్వం కనుక స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణలో కూడా ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేజీబీ పాఠశాలలో దాదాపుగా 15-16 సంవత్సరాల నుండి ఉపాధ్యాయుని మరియు అక్కడ ఉండే సిబ్బందిని, స్పెషల్ ఆఫీసర్ని, సిఆర్టీ టీచర్స్ని బదిలీలు జరగకుండా గతంలో కోర్టుకు పోయి ఆపేసి ఉన్నారు. ఇప్పుడు కోర్టు కూడా హైకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. వెంటనే కేజీబీలో పనిచేసే ఉపాధ్యాయుని మరియు స్టాఫ్ మొత్తానికి ఎస్ఓలకి, సిఆర్టీలకి అందరికీ కోర్టు నిబంధనల మేరకు సీనియారిటీ లిస్టుని ప్రకటించి పారదర్శకంగా వెంటనే వాటికి బదిలీలు నిర్వహించాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా శాఖ పక్షాన మేము జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం, అనగా ఈరోజు కలెక్టర్ గారు లేని పక్షంలో డిఆర్ఓ రమణ గారికి వినతి అందించాము. లేని పక్షంలో త్వరలోనే 58-59 సంవత్సరాల ఉపాధ్యాయులు కూడా, అందులో ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు చాలా టెన్షన్ పడుతున్నారు. ఆన్లైన్ పరీక్ష రాయటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉపాధ్యాయ బోధన
అనేది కూడా ఇబ్బందికరమైన మా పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే దీని మీద చర్య తీసుకోవాలి. ముఖ్యంగా టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అనేది మేము ప్రధానంగా కోరుతున్నాం. ఆరోగ్యం అంతా పనంగా పెట్టి దాని మీద ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అది ఇబ్బందికరమైన సిలబస్. మేము ప్రత్యేకంగా కోరుతుంది ఏంటంటే ఏ సబ్జెక్ట్ టీచర్లకి ఆ సబ్జెక్ట్లోనే పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది అనేది మా ప్రధానమైన కోరిక. అదేవిధంగా మహిళా ఉపాధ్యాయులు ఈరోజు పెద్ద ఎత్తున ఉపాధ్యాయ రంగంలో దాదాపు 49%. బ్యాంకు ఉద్యోగులకు 5 రోజులు పని దినాలను అమలు చేయాలని యూఎఫ్బియు కన్వీనర్ రాజీవ్ రతన్ దేవ్ డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఎస్బీఐ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాలలో 5 రోజులు పని దినాలు అమలులో ఉంటే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉందని అన్నారు. అందువల్ల బ్యాంకు ఉద్యోగులకు 5 రోజులు పని దినాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. ఇది దేశంలోని 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు అందరూ కలిసి ఆ సెంటర్లో చేస్తున్న నిరసన కార్యక్రమం. దీనిలో మా ప్రధానమైన డిమాండ్ ఏదంటే 5 రోజుల పని విధానం. ఏదైతే ఇంతకుముందు 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో 5 రోజుల పని విధానాన్ని ఒప్పుకుంది మన ఐబీఏ మరియు యూనియన్ల మధ్యలో జరిగిన ఒప్పందంలో. కానీ అది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆమోదం తెలపలేదు. దీనికోసం మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఏదైతే మా హక్కు ఉందో 5 రోజుల పని విధానం దాన్ని సాధించుకుంటాము. బ్యాంకింగ్ రంగం చూసుకున్నట్లయితే విదేశాల్లో కానీ ఏ దేశంలో చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ మనకంటే ఇంకా మెరుగ్గా ఉన్న దేశాల్లో కూడా 5 రోజుల పని విధానమే జరుగుతుంది. కానీ కేవలం భారతదేశంలోనే మన బ్యాంకు ఉద్యోగుల పట్ల ఈ వివక్ష ఉంది. దీన్ని మేము ఎంతో కాలం పోరాడి సాధించుకున్నాము. అయినా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అనేది ఇంకా దీన్ని ఆమోదపరచలేదు. వెంటనే దీన్ని ఆమోదపరచాలి. ఈ 5 డే బ్యాంకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని మాకు దాదాపు 2 సంవత్సరాలని చెప్పింది, ఇంతవరకు ఇవ్వలేదు. దేశంలో మీరు చూసుకుంటే దాదాపు ఎల్ఐసి, జిఐసి, ఆర్బీఐ ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ 5 డేస్ బ్యాంకింగే వర్క్ చేస్తున్నారు. ఒక బ్యాంకింగ్ దగ్గరకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ మా పట్ల వివక్ష చూపిస్తుంది. దానికోసం మేము ఇంతకుముందు లాస్ట్ 27th జనవరిలో మేము బైక్ ర్యాలీ చేసాం. దాదాపు అది గ్రాండ్ సక్సెస్ అయింది. తర్వాత మావాడు ఇదే ఒక ముద్దాతో మేమంతా మళ్ళీ తిరగబడి 5 డే బ్యాంకింగ్ మా డిమాండ్ మేము సాధించుకునేదాకా పోరాడతాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇది కనుక దిగి రాకపోతే ముందు ఉత్తర మా సమ్మె చాలా ఉధృతంగా ఉంటుంది. ముందు స్ట్రైకులు కూడా వస్తాయి. ఈ విధంగా మేము తెలియజేస్తాం. ఎవరినైతే నమ్మించి మోసగించడం అనే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న దానికి నిదర్శనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని సడన్గా యూఎఫ్బియులో ఉన్న 7 యూనియన్స్ కలిసి ఈరోజు కాల్ ఇవ్వడం జరిగింది. ఇది 2017లో బైపార్టైట్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు మీకు 2 రోజులు, రెండోది 4వ ఆదివారం మేము సెలవులు ఇస్తామని చెప్పారు. మిగతావి వచ్చే సెటిల్మెంట్లో చేస్తామని చెప్పారు. ఆ తర్వాత సెటిల్మెంట్ జరిగినప్పుడు నెక్స్ట్ సెటిల్మెంట్లో చేస్తామని చెప్పారు. మొన్న లేటెస్ట్గా జరిగిన సెటిల్మెంట్లో కూడా రాసిన సెటిల్మెంట్లో రాశారు, మేము వీలైనంత త్వరలో మీకు ఈ 5 డే బ్యాంకింగ్ ఇస్తాము అని చెప్పారు. మేము కోరేది ఒకటే, మీ ద్వారా కోరేది, మన మిత్రపక్షమైన గవర్నమెంట్ ఇక్కడే ఉన్నది కాబట్టి మేము ఈ మీడియా ద్వారా మన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఇక్కడ ఉన్న మన పార్టీ రూలింగ్లో ఉన్న పార్టీలతోని వాళ్ళ యొక్క ఎంపీలు కానీ ఎమ్మెల్యేలని మేము కోరేది ఏంటంటే, మీరు పార్లమెంట్లో ఎన్నో విషయాల్ని ఇంపార్టెంట్ విషయాలను లేవనెత్తున్నారు. మేము కోరేది బ్యాంకర్ల యొక్క న్యాయమైన కోరిక అయిన 5 రోజుల పని దినాలను అమలుపరచాలనేది ఏదైతే లాంగ్ పెండింగ్ ఉందో ఎక్కడో లేదండి, ఒక్క మోడీ గారి దగ్గరే ఉన్నది. మోడీ గారి యొక్క జుట్టు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నదో ఇదే రకంగా వాళ్ళు గట్టిగా చెప్పగలిగితే తప్పనిసరిగా ఈ ఎన్నో రోజుల్లో నుంచి హుయిలూరిస్తున్న ఈ 5 డే బ్యాంకింగ్ వస్తుంది. ఏదైతే బ్యాంకులు కంట్రోల్ చేస్తున్న ఆర్బీఐ 5 రోజులు పనిచేస్తుంది,
నాబార్డ్ 5 రోజులు పనిచేస్తుంది, సేబీ 5 రోజులు పనిచేస్తుంది, ఎల్ఐసి 5 రోజులు పనిచేస్తుంది. మిగతా చాలా ఇన్స్టిట్యూట్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నీ 5 డేస్ బ్యాంకింగ్లోకి వెళ్ళిపోతున్నాయి. అన్ని 5 డే బ్యాంకింగ్ చేస్తుంటే వరల్డ్ అనేది 4 డే బ్యాంకింగ్ గురించి ఆలోచిస్తుంటే ఇక్కడ 5 డే బ్యాంకింగ్ దాని గురించి ఒప్పుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో డిలే చేస్తున్న దాని గురించి మేము ఇక్కడ ప్రశ్నిస్తాం. స్వాతంత్ర వేడుకల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా పురపాలక ఉన్నత పాఠశాల నుంచి జమ్ములపాలెం ఆర్ఓబి వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కలెక్టర్ విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుతూ వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాల సాధనలో అందరూ భాగస్వాములు కావాలని విద్యార్థులు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడానికి జిల్లాలోని అన్ని మండలాల్లో సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తొలుత ప్రదర్శనను పురపాలక కమిషనర్ హాసిని జెండా ఊపి ప్రారంభించారు. ఆర్డీఓ హరికుమార్, డీఈఓ శ్రీనివాస్ సింగ్, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశ సంస్కృతిని గౌరవిస్తూ తోటి పౌరుల మధ్య ఐక్యతను, శాంతిని పెంపొందించటానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను. నా మాతృభూమి కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలబడడానికి నా శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సమాజాన్ని మేల్కొల్పేలా వార్తా కథనాలను సృజనాత్మకతతో ప్రచురించాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవాడ ఆధ్వర్యంలో వార్తా ల్యాబ్ మీడియా సెక్షన్ నిర్వహించారు. వాస్తవాలను మాత్రమే వెలుగులోకి తీసుకురావాలని మీడియా ప్రతినిధులకు సూచించారు. అభివృద్ధిని కాంక్షిస్తూ వినూత్నమైన ఆలోచనలతో సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అత్యధిక విలేకరుల సమావేశాల నిర్వహణ ద్వారా బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అధికారిక సమాచారాన్ని అందరికీ తెలియచేయాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని పీబీఐ రాష్ట్ర సంచాలకుడు సురేష్ అన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఓఎస్ఓ అనిత, ఎల్డీఎం శివకృష్ణ, ఏడి వెంకటరమణ, ఆర్డీఓ హరికుమార్, తహసీల్దార్ సలీమా, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో ఉన్న ప్రముఖమైన పాత్రికేయులకి ఈ యొక్క వర్క్షాప్ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను. చాలా ముఖ్యం. మనం అందరం కూడా ఎక్కువ తెలుసుకోవటం, చదువుకున్నా సరే ఇంకా అదనంగా కొత్తది ఏమున్నాయి మన ఫీల్డ్లో తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంది. ఐఏఎస్ అధికారులకి కూడా మొన్ననే 31 జూలై నా ఒక యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ని నేను ప్రభుత్వానికి సబ్మిట్ చేశాను. ఐఏఎస్ అధికారులు కూడా కొన్ని కోర్సెస్ చేయాలి. కంపల్సరీ అవన్నీ కోర్సెస్ చేసి ఊరికే దాన్ని చదవడం కాదు, దాని తర్వాత క్విజ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో కనీసం మనకు 80% పాస్ పర్సంటేజ్ అందరికీ 50% ఉంటే ఐఏఎస్ అధికారులకి 80%. సో అది నేను పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి. సార్ ఇప్పుడే డాక్టర్ అనిత గారు చాలా చక్కగా ఆమె కూడా జర్నలిజంలో ఒక శాస్త్రవేత్త మనం చెప్పచ్చు. యూనివర్సిటీలో చదువు చెప్తా ఉన్నారు. ఇప్పుడే చెప్పారు, కొంతమంది ఇక్కడున్న వాళ్ళు కూడా ఆమెకి స్టూడెంట్. ప్రతి ఒక్క జాబ్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఆ జాబ్లో ఉన్నటువంటి కంటెంట్. జర్నలిజం అనే ఒక ప్రొఫెషన్కి వర్తిస్తుంది. ఇప్పుడే నేను డైరెక్ట్గా కూడా చెప్తా ఉన్నాను,
In fact, my father used to be a reporter. నాన్నగారు చదువాయిన తర్వాత కర్ణాటకలో చిత్రదుర్గ జిల్లాలో అప్పుడే చాలా ఫేమస్. కొన్ని ఆర్టికల్స్ కొన్ని నెలలు రాశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్పై కత్తితో దాడికి ప్రయత్నించిన 2 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ రవి మనోహరాచారి మీడియాకు వెల్లడించారు. రైల్వే స్టేషన్ సమీపంలో 2 బైకులు ఢీకొన్నాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్య గాయపడిన బుజ్జమ్మను ఆసుపత్రికి తరలించారు. 2వ బైకుపై వెళుతున్న అత్తి శ్రీనివాసులు, సముద్రాల జితేంద్ర కుమార్ను పోలీస్ స్టేషన్కు రావాలని కోరారు. దీంతో ఆగ్రహించి 2 యువకులు హెడ్ కానిస్టేబుల్పై కత్తితో దాడికి ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో రీల్స్ చేసేందుకు కత్తిని వెంట తెచ్చుకున్నట్టు నిందితులు వెల్లడించారు. శ్రీకాళహస్తిలో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై దాడికి పాల్పడిన నిందితుడు అత్తి శ్రీనివాసులను పోలీసులు పట్టణంలో బేడీలు వేసి నడిపించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంగోలు మంగమూరు రోడ్ ఓపీఎస్ స్కూల్ దగ్గర కాలభైరవ అన్న ప్రసాద వితరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ అమావాస్య సందర్భంగా ఆదిశంకరాచార్య కాలభైరవ స్వామివారికి దేశు వెంకట సుబ్బారావు భాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఓర్సు ఆంజనేయులు, ఉమాదేవి, పప్పు చంద్రశేఖర్, సీతా దంపతులు, వెంకటరామయ్య, దేశు రమేష్ బాబు, బైసాని ప్రకాష్, మార్కెట్ వెంకట్రావు, సదానంద స్వామి, బి మురళీమోహన్, వేద పురోహితులు మురళీ శర్మ, దుర్గా ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ అమావాస్య సందర్భంగా మన ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీచక్రనగర్ 3వ లైన్ దగ్గర శ్రీ కాలభైరవ అన్నప్రసాద వితరణ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం కాలభైరవుడు అంటే కాలాన్నే తిరగరాసేటువంటి కాలభైరవుడు మరి ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి దరుగుమల్లి మండలం కేబెట్రకొండ గ్రామంలో శ్రీ ప్రసన్న కాలభైరవ స్వామి దేవస్థానం ఉంది. మరి అక్కడ ఏ సమస్యకైనా ఆరోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, వ్యాపార సమస్య కానీ, ఉద్యోగ సమస్య కానీ ఏ సమస్యకైనా మనం అక్కడికి వెళ్తే మన సమస్యలను తీర్చుకోవచ్చు. ఆ యొక్క ప్రసన్న కాలభైరవ స్వామిని దర్శించుకొని మన సమస్యలను తీర్చుకోవచ్చు. అదేవిధంగా స్వర్ణాకర్షణ కాలభైరవుడు, ఈ స్వర్ణాకర్షణ కాలభైరవుడు ఎవరయ్యా అంటే సాక్షాత్ కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పించినటువంటి కుబేరుడు స్వామి. ఆ కుబేరుడికి ధనము, లక్ష్మీదేవికి బంగారం ఇచ్చినటువంటి ఆ స్వర్ణాకర్షణ కాలభైరవుని పూజించుకుంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అద్దంకి వీధుల్లో దేశభక్తి ఉప్పొంగింది. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నిర్వహించిన భారీ త్రివర్ణ పతాక ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంతో భారీ జాతీయ జెండాను తమ చేతులతో పట్టుకొని రహదారిపై ఊరేగింపుగా సాగారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలన్నీ మారుమోగాయి. భావితరాల్లో జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
జాతి అనే నినాదంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మన శ్రీ చైతన్య స్కూల్ తరఫున మన విద్యార్థులందరూ జెండా వందన కార్యక్రమాన్ని చీమకుర్తిలో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు హర్ఘర్ తిరంగా నిర్వహించారు. 350 మీటర్ల జాతీయ జెండాతో పట్టణ ప్రధాన రహదారిలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ సంపత్ కుమార్, ప్రిన్సిపాల్ సుబ్బారావు, స్కూల్ ఇన్ఛార్జి సిహెచ్ అశోక్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నికైనట్లయితే మనం వందే మాత్రం రాసి 150 సంవత్సరాలు అయినందున మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు చెప్పిన విధానంగా మనం ప్రతి ఇంటిపైన మన 3 రంగుల త్రివర్ణ పతాకం ఎగరాలనేది ఈ స్వతంత్ర దినోత్సవం యొక్క మెయిన్ ఉద్దేశం. అలానే హర్ ఘర్ తిరంగా అనేది కూడా మొత్తం మనం ఈరోజు చేస్తున్నాం. సో మేము అడగంగానే మాకు పర్మిషన్ ఇచ్చిన ఎస్ఐ గారికి అలానే చీమకుర్తి టౌన్ సిఐ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు. ఈ 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాన్ని మన కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు ఈ చైతన్య స్కూల్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రాథమిక స్థాయిలో పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన అందించడంలో బోధనాభ్యాసన సామాగ్రి అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ట్రైనర్ స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు, సిబ్బందికి బోధనాభ్యాసన సామాగ్రి వినియోగంపై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని బాయ్స్ హై స్కూల్లో నిర్వహించారు. బోధనాభ్యాసన సామాగ్రి యొక్క ప్రాముఖ్యత, బోధనాభ్యాసన సామాగ్రిలో రకాలు, బోధనాభ్యాసన సామాగ్రి వాడే విధానం, తయారు చేయడం, పిల్లల కొరకు ముద్రత సామాగ్రి, ప్రింట్ మెటీరియల్ని ఉపయోగించడం. బోధన అభ్యసన సామాగ్రి PLM యొక్క ప్రాముఖ్యత. బోధన అభ్యసన సామాగ్రి కూడా అభ్యసన ప్రక్రియలో చేర్చవచ్చు. ఈ TLMలో పాఠ పుస్తకాలు, వర్క్ బుక్కులు మరియు వర్క్ బుక్కులు, కరపత్రాల నుండి మల్టీమీడియం వనరులు ఇవన్నీ చెప్పినప్పుడు వాడు ఏం చెప్తాడు చెప్పండి? 4 పిల్లల్ని తేడాలు గమనిస్తారు. వినికిడి ఆలోచన విధానాన్ని పెంపొందించవచ్చు. డ్రాయింగ్ గీయటం, బొమ్మలు తయారు చేయడం వంటి నృత్యాల ద్వారా పిల్లలు మానసికంగా ఎదుగుతారు. పిల్లలకు ఈ పరికరాలను ఉపయోగించడం ఎలా అనేది మీరు ఆల్రెడీ చెప్తారు. దానికి ఫలితం మాత్రం మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటి దాని యొక్క ఫలితం చెప్పండి. రండి ఇప్పుడు ఫోటోస్ పిల్లలకి ఆటపాటలతో అభ్యసనం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం వాళ్ళు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 3-4 సంవత్సరాలు ఉండేటువంటి పిల్లలు ఇద్దరికి వాళ్ళకి 2 సంవత్సరాల పాటు ప్రైమరీ పాఠశాలకు ప్రిపేర్ చేయడానికి తొలిమెట్టుగా ప్రభుత్వం వాళ్ళు PP1 PP2 పేరుతో వాళ్ళకి ఆల్రెడీ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాలని హౌ టు టీచ్ అనే విషయాల్లో ప్రభుత్వ పాఠశాల నుంచి కొంతమంది టీచర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మాకు KRP ద్వారా ట్రైనింగ్ రాష్ట్ర స్థాయిలో ఇచ్చారు. వాళ్ళ ద్వారా మేము వచ్చేసి ఇప్పుడు అద్దంకి మండలంలో ఉన్నటువంటి దాదాపు 90 మంది పైచీలకు రూరల్ అండ్ అర్బన్ అంగన్వాడీ వర్కర్స్కి గతంలో. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి రైతుల త్యాగమే స్ఫూర్తి అన్న సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం.
హర్ ఘర్ తిరంగా ర్యాలీతో త్రివర్ణ శోభితమైన ఒంగోలు నగరం. 3000 మంది విద్యార్థులతో మారథాన్ ర్యాలీ. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ రాజాబాబు. స్టైఫండ్ పెంచాలని కోరుతూ 3వ రోజుకు చేరిన జోడాల సమ్మె. అత్యవసర సేవలు అందిస్తున్నామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. ఎవరి సమస్యకు పరిష్కారం వారి వద్దనే ఉంటుంది. ఇతరుల వద్ద కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.